తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా గోదావరి నదీ గర్భంలో పట్టా భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ఈ దందా కొనసాగుతోంది. అధికార పార్టీల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, అధికారులు దాడులు చేయడానికి వెనకాడుతున్నారని వార్తలొస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతున్నా అధికారులు కనీసం అటుగా చూసిన దాఖలాలు కూడా లేవు. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునుగూడలి, కాటవరం, వంగలపూడి వంటి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం ఇసుక మాఫియా ఏకంగా నదీ ప్రవాహానికే అడ్డుకట్ట వేస్తోందని, దీనితో గోదావరి నది ప్రమాదంలో పడిందని పలు మీడియాల్లో పలు కథనాలు గుప్పమంటున్నాయి. మూనికూడలి వద్ద గోదావరి నది నుంచి ఇసుకను భారీ ఎత్తున తరలించేందుకు ఈ గ్రావెల్ రోడ్డును నిర్మిస్తున్నారు. భారీ లారీలు, ప్రొక్లైనర్లు రాకపోకల కోసం నదీ ప్రవాహాన్ని మళ్లించి మరీ ఈ రహదారిని సిద్ధం చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ కరసన్నల్లోనే, అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ పనులు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఇసుక ర్యాంపులే కాదు, ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. లోకల్గా టీడీపీ, బీజేపీతో పొత్తు ఉండా అది రాజకీయం వరకే కానీ మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరుడు. ప్రతి పనికి పర్సంటేజ్ కామన్ అయిపోయిందన్నది లోకల్ టాక్. బద్దల బాలరామకృష్ణ ఆయన పేరు చెప్పి అనుచరులు బలవంతపు విరాళాలు వసూలు చేస్తున్నారనే వార్తలు జిల్లా వ్యాప్తంగా గుప్పమంటున్నాయి. ఇక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కాంట్రాక్ట్ దక్కాలన్నా ముందు డీల్ కుదుర్చుకోవాల్సిందేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక తరలింపు కోసం రోడ్డు పనులు జరుగుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం స్థానికుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం నదీ గర్భంలో యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు నిర్వహించడం, ప్రవాహానికి అడ్డుగా రోడ్లు నిర్మించడం తీవ్రమైన నేరం. నదీ సహజ ప్రవాహాన్ని మార్చడం, అడ్డుకోవడం పర్యావరణ చట్టాల ప్రకారం నిషేధం. నదీ గర్భంలో గ్రావెల్, మట్టితో రోడ్లు వేయడం వల్ల జలచరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భారీ యంత్రాల వినియోగం వల్ల నదీ తీరం బలహీనపడి కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ఎన్సీటీ స్పష్టం చేసింది. అయినప్పటికీ గోదావరి నదిలో మధ్యలో రాళ్లు, గ్రావెల్తో వేసిన రోడ్డు, మూనికూడలలో ఈ నిబంధనలు ఏవి ఇసుక మాఫియాకు పట్టట్లేదు. నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రావెల్ రోడ్డు నిర్మాణం వల్ల నది సహజ ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. దీనివల్ల నది తన ప్రవాహ దిశను మార్చుకుంటోంది. ఇదే సమయంలో తీరం కోతకు గురవుతోంది. ఇదే జరిగితే పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఏటిగట్లకు కోత పెరుగుతుంది. ఫలితంగా గండ్లు, ఊబులు ఎక్కువగా ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నదిని నాశనం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రోడ్డును వెంటనే తొలగించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణాపై తక్షణమే విచారణ జరపాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీసీ నిబంధనలను అమలు చేయాలని, అక్రమంగా నిర్మించిన గ్రావెల్ను తొలగించాలని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి గోదావరికి అడ్డుకట్టు వేసినట్లుగా తెలుస్తోంది. ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా అసలు ఈ అక్రమాలు ఆగట్లేనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఏదైనా ప్రత్యేకమైన దాని గురించి చెప్పాలంటే ఇసుక మాఫియాకి పెట్టింది పేరని చెప్పవచ్చు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఏదైతే మునికూడల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఆర్కే విజువల్స్ లో చూపిస్తున్నట్టుగా పూర్తిగా కూడా అంతా కూడా గోదావరిని అయితే మాత్రం పూర్తిగా గట్టితో అయితే మాత్రం పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే పూర్తి స్థాయి పంచభూతాల్లో అయినటువంటి గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని అనేటువంటి పంచభూతాల్లో కూడా అందులో విధమైన ఏదైతే నీరు మన వెనకాల విజువల్స్ లో కనబడుతుందో ఈ నీరుని శాతం
అది ప్రకృతి వైపరీత్యమైనా సరే నీరుని మాత్రం కట్టడి చేసి పూర్తి స్థాయిలో ఈ గోదావరిలో గొట్టి వేసారంటే ఈ పంచభూతాల్లో ఆపే ఏదైతే శక్తి ఎవరికైనా ఉందండి, ఈ రోజు కూటమి నేతలకే ఉందని చెప్పేసి ఈ యొక్క నిదర్శనం ద్వారా కూడా మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలకు అడ్డు అడుపు లేకుండా గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికి గగ్గోలు పెడుతూ కూడా అనేక రకాల్లో అయితే మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ప్రజల అధికారులు అయితే మాత్రం ఉవ్వెత్తున అయితే మాత్రం వారిని పరిగెట్టడం జరిగింది. కాకపోతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఏదైతే ఈ యొక్క ఈ రాజానగరం నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా ఇటు మట్టి మాఫియా అనేది కొనసాగుతూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ గోదావరి తల్లి ఏదైతే గొంతుకును కూడా నొక్కేశారా అనే విధంగా అయితే మాత్రం మనం చూడవచ్చు. విజిలెన్స్ లో అయితే మాత్రం ఏదైతే గోదావరిలోనే ఎక్కడో వేసినట్టు గంటు అంటే అప్పుడు పూర్తి స్థాయిలో చెప్పినట్టుగా ఏదైతే రాముల వారు ఎవరైతే సీతాదేవికి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వారు ఏ విధంగా బాట రాయిలతో కట్టారో ఈ రోజు అదే విధంగా అక్రమ ఇసుకను బయటికి తరలించడానికి అక్రమ మార్కులకు ఏదైతే ఇసుక తగిలించడానికి ఈ రోజు అక్రమ మార్కు ఇసుక మాఫియా అంతా కూడా ఈ రోజు గోదావరి అమ్మనైతే మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంతంగా లేకుండా అమ్మనైతే మాత్రం గోదావరి తల్లి అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం నిర్మూలన చేసే విత్తం అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఇసుక 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 ఇదే మాఫియా. కోరుకొండ నుంచి ఇటు పక్క ఏదైతే ఈ యొక్క మునుకొండలు వచ్చే గ్రామంలో రోడ్డు అంతా కూడా పూర్తిగా కూడా లారీలతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూర్తిగా నిర్మాణం చేసేసి రోడ్డు అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా రోడ్డు పాడైపోయింది. అటు ప్రభుత్వం రోడ్డు వేస్తుంది అన్నారు కానీ ప్రభుత్వ నిధులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టినా ఇటువంటి రోడ్డులు ఎవరైతే ప్రభుత్వ చాటు పేరు చెప్పుకున్నారో వారాని చర్యలు ఈ రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం గోదావరిలో అయితే మాత్రం పూర్తిగా నిర్మూలిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే రాజానగరం నియోజకవర్గం బొత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారో అలాగే తూర్పు గోదావరి జిల్లా బొడ్డు వెంకటరామూర్తి చౌదరి గారు కూడా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇంత నాయకులు ఉన్నప్పటికీ కూడా వారి పేర్లు ఎవరైతే బొత్తుల బలరామకృష్ణ గారు మన అనుచరులు అంటూ కూడా వారి పేర్లు చెప్పుకుని ఇక్కడ దందా చేస్తున్న ఇసుక మాఫియాపై అధికారులు ఎందుకు చూడలేకపోతున్నారో కూడా చూడవచ్చు. మన ప్రస్తుతం చూసుకునేట్లా ప్రత్యేకమైన ఏదైతే మన వెనకాల విజయస్ లో కనబడుతున్నాయో ఈ యొక్క గోదావరి గట్టు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఇందాక చెప్పిన విధంగానే అయితే గట్టు పూర్తిగా కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఒక విజయస్ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎక్కడికెక్కడ అందమైన ఏదైతే తూర్పు గోదావరి జిల్లాకి ఇటువంటి గోదావరి తీర ప్రాంతాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక ప్రత్యేకంగా అంతా కూడా మనం చెప్పవచ్చు. పూర్తిగా ఎక్కడ చూసుకున్నా సరే ఇసుక మాఫియా అయితే మాత్రం ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఎటువంటి దాఖలు లేకుండా ఈ రాత్రి పవన్ లేకుండా ఎవరైతే ఉన్నారో ఇసుక బాకాసూర్లు అయితే మాత్రం రోజుకి 400-500 లారీలు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. సీతానగరం మండలం మునకూడి ప్రాంతంలో ఏదైతే గోదావరి నది ప్రమాదంలో పడింది ఇసుక అక్రమ రవాణా అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ యొక్క ఏకంగా నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుందని చెప్పొచ్చు. నది మధ్యలో గ్రావిల్ పోస్ట్ రోడ్డు నిర్మిస్తున్నారని కూడా పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు కూడా మాత్రం నిమ్మక నీరెత్తు అయితే మాత్రం పూర్తిగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు అయితే మాత్రం కనబడుతున్నాయి. అయితే మునికూడల వద్ద గోదావరి నది నుంచి ఇసుకను భారీగా ఎత్తునైతే తరలించేందుకు ఈ గ్రావిల్ రోడ్డు నిర్మిస్తున్నారని చెప్పేసి భారీ లారీలు నదీ ప్రవాహాన్ని మళ్లించి మరీ ఈ రహదారిని సిద్ధం చేస్తున్నారు. అధికారులు రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ పనులు సాగుతున్నాయి. స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తరలింపు కోసం రోడ్డు పనులు జరుగుతున్నా సరే అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో స్థానికులు అయితే మాత్రం ఆరోపణలు అయితే మాత్రం బలంగా చేకూరుతుంది. ప్రస్తుతం ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఏదైతే మనం విజువల్తో చూస్తున్నామో ఈ యొక్క గోదావరి తల్లిని పూర్తిగా కూడా ఈ మట్టితో కప్పేసి గ్రావిల్తో కప్పేయడంతో పూర్తిగా ఎక్కడైతే అక్కడ నేషనల్ గ్రిడ్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం నది గర్భంలో యంత్రాలు ఉపయోగించి తవ్వకాలు నిర్వహించడం నేరం, అలాగే ప్రవాహానికి అడ్డుగా రోడ్లు నిర్మించడం తీవ్రమైన నేరం అని కూడా తెలిసి కూడా నదీ సహజ ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోవడం పర్యావరణ చట్ట ప్రకారం నిషేధమైనప్పటికీ నదీ గర్భం గ్రావిలు పెట్టుకుని రోడ్డు వేయడం జలచరాలకు తీవ్ర నష్టం కూడా వాటిల్లుతుంది. భారీ యంత్రాల యోగం వల్ల ఈ తీవ్ర నష్టం వాటిల్లినా సరే భారీ యంత్రాల యోగం వల్ల నది తీవ్రం బలహీనపడి కోతకు గురయ్యే అవకాశం కూడా ఉందని ఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ తూతూ మంత్రంగా అధికారులు అయితే మాత్రం వస్తున్నారు, ఏదో చూస్తున్నారు అంటున్నారు తప్ప నెలవారీ మామూలు అందరితో ఎక్కడా కూడా దీనిపై పూర్తి స్థాయిలో మునకూడల్లో ఈ నిబంధనలు ఏపీ ఇసుక మాఫియా కూడా పూర్తి స్థాయిలో పట్టదని చెప్పవచ్చు. ప్రవాహాన్ని అడ్డుకుంటే సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కూడా భయపడుతున్న పరిస్థితి. నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల పలు సమస్యలు అయితే మాత్రం తలెత్తాయి. గ్రావిల్ రోడ్ నిర్మాణం వల్ల నది సహజ వ్యవహారానికి ఆనందం కలుగుతుంది. దీనివల్ల నది తన ప్రవాహాన్ని కోల్పోవడం జరుగుతుంది. తన దిశను కూడా మార్చుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. ఇదే సమయంలో తీరం కోతకు గురవుతుంది. ఇది జరిగితే పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు కూడా ఏటుగట్ల కోత పెరుగుతుందని కూడా చెప్తారు. ఫలితంగా గండ్లు పడే అవకాశం ఉంటుంది. గ్రామాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే నిపుణులు చెప్తున్నా సరే ఈ యొక్క ఓబలు కూడా ఎక్కువయ్యే పరిస్థితి. ప్రమాదం కూడా స్థానికులు అయితే మాత్రం
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా అధికారులు స్పందించడం లేదు. అధికారులు అయితే మామూలు మొత్తం చెప్తున్నారని చెప్పొచ్చు. ఇంత నదిని నాశనం చేస్తూ ప్రభుత్వం ఖజానాకు గండి కడుతున్నది. అక్రమ విచారణ జరపాలని కూడా గ్రామస్తులు ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినప్పటికీ కూడా ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఎన్జీసీ నిబంధనలు అమలు చేయాలని అక్రమంగా గిరిబందుల వరకు గ్రామీణ రోడ్డు వెంటనే తొలగించాలని విధి నిర్వహణలో ఉన్న వారు కూడా ప్రస్తుతం చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పూర్తి స్థాయిలో చూడవచ్చు. ప్రత్యేకంగా ఎక్కడ మనం చేసుకున్నట్లయితే విజయవాడలో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ జేసీబీలు కానివ్వండి, పూర్తిగా కూడా ప్రత్యేకమైన ఎక్కడ లారీలతో అయితే మాత్రం వందలాది లారీలతో అయితే మాత్రం ప్రత్యేకమైన ప్రతిరోజు కూడా ఈ ముడికోడల నుండి ఏదైతే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ఉన్న ముడికోడల గ్రామంలో నుంచి పూర్తిగా ఇసుక రాంపుల నుంచి అయితే మాత్రం అదే విధంగా రఘుదావపురం గ్రామంలో కూడా వేలాది లారీలు అయితే మాత్రం పూర్తిగా తరలించిపోతున్న పరిస్థితి. పర్మిషన్ ఎంత వరకు సామాన్యుడికే పర్మిషన్ ఉంటాయి తప్ప అటు నాయకులకు కానీ ఇటు అధికారులు ఎవరైతే పూర్తి స్థాయిలో అటు నాయకుల కబంధాస్తాల్లో కట్టడైపోయినటువంటి అధికారుల పరిస్థితి ఏంటని చెప్పి చూడవచ్చు. ప్రస్తుతం అయితే కూటమి నేతల కనుసైగల్లో జరుగుతున్న ఏదైతే ఇసుక మాఫియా దండాన్ని ఎందుకు ఆపరాపోతున్నారని కూడా ప్రజలైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవట్లయితే ప్రతిరోజు కూడా వందలాది గ్రామాల నుండి తరలించుకోవడంతో మట్టి ఏదైతే ఉందో ఇసుక నుండి వస్తున్న లారీ దుమ్ము చక్రాల నుంచి వస్తున్న రై 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 అంటూ కూడా ప్రతి నియోజకవర్గం నుండి కూడా ఏదైతే గ్రామంలో వెళ్తున్నా ఈ యొక్క మట్టి ఇసుకతో మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధుల నుండి పూర్తిగా కూడా చిన్నపిల్లలు అయితే మాత్రం అనారోగ్యాలు పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఏదైతే గోదావరి అయితే మాత్రం ఇక పూర్తిగా చూసుకోవచ్చు. ఇక పూర్తి రాళ్ళతో అయితే మాత్రం కప్పబడుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఏదైతే ఉందో గోదావరిని పూర్తిగా కూడా ఇక గోదావరిని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో కప్పేయడం జరగడంతో నీరైతే మాత్రం ఇక సాగరపరుస్తుంది. అయితే ఇక్కడ కూడా తోటలు వేస్తారు కానీ పూర్తిగా లోపల నుంచి కూడా రాని పరిస్థితి ఉంది. వాటర్ కూడా ఇక్కడ ప్రస్తుతం కూడా గోదావరి కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇక స్టాక్ అయితే మాత్రం పడిపోయింది. అయితే ఇది చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన అధికారులు కానివ్వండి ఎవరు కూడా ఇక ఏ విధంగా ఎలక్షన్ చేయడంతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూసినట్లయితే ప్రస్తుతంగా ఎవరైనా కూడా అధికారులు కూడా ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇసుక మాఫియా ఆగడాలు అయితే మాత్రం అంతు అదుపు లేదు. అదే విధంగా ప్రత్యేకమైన ఎవరెవరైతే ఉన్నారో కూటమి నేతల పరిస్థితుల్లో అయితే మాత్రం మన పూర్తిగా ఉందని చెప్పవచ్చు. ఈ విజువల్స్ తో చూసుకోవచ్చు. చుట్టూరు కూడా ప్రత్యేకమైన మిషన్లన్నీ కూడా విజువల్స్ ఎక్కడికక్కడ దూరం కనబడుతున్నాయి. అక్కడ నుండి లారీలు అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ యొక్క ఇసుక ర్యాంపుల నుండే వస్తున్నాయి. రోజుకు వందలాది లారీలు అయితే మాత్రం ప్రతిరోజు కూడా గ్రామాలు అయితే మాత్రం అడుగుతో ఏదైతే పూర్తి స్థాయిలో ఇతరకు వెళ్తున్నాయో ప్రత్యేకమైన ఆ విధానాలు కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు చెప్పొచ్చు. ఎంత జరుగుతున్నా సరే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతలేదు అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా అది పూర్తిగా అంటే వారికి మాట్లాడే మామూలు అయితే మాత్రం చెప్పడంతో వారందరూ కూడా ఈ దీని వైపు కన్నెత్తి చూడకపోవడంతో కూడా ప్రత్యేకమైన ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం చెప్పే ప్రయత్నం చూడొచ్చు. విజువల్స్తో చూసుకున్నట్లు ఒకసారి ప్రత్యేకంగా ఆ యొక్క గోదావరి నది ఒడ్డు తీరాలు ఉన్న యొక్క జేసీపీలు కూడా ఎక్కడికక్కడ గోదావరి పుక్కడేలుతూ గోదావరి ఉద్యోగున్న మంచి బుజ్జి లాంటి ఇసుక అయితే మాత్రం తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న బడాబాబుల కాంట్రాక్టులకు ఇక్కడ ఏదైతే టన్ను 3,000 నుండి ఎవరైతే చిన్న స్థాయి సమస్యలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఇక్కడి నుంచే ఇసుక వెళ్ళేప్పటికీ అయితే బడాబాబులు డబుల్ రేట్లు పెట్టి ఏదైతే 10,000 15,000 ఏదైతే ఉందో వారందరూ కూడా ఈ రోజు ఇక్కడి నుంచి ఇసుక సప్లై చేయడంతో ప్రజలందరూ కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. లారీలు ఆపడం జరిగింది. లారీలు ఆపిన తర్వాత కూడా రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా ప్రత్యేకమైన ఏ విధానం కూడా చేసినప్పటికీ కూడా వారికి ఇబ్బందులు అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే ప్రతి ఏరియాకి రోడ్డు ప్రతి ఉండే కొద్ది గోదావరిని మొత్తం కట్ చేసి పూర్తిగా కూడా ఇక్కడ గోదావరిని ఇక్కడ చూసుకున్నట్లయితే జరిగింది. ప్రత్యేకంగా మన విజయవాడ అక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన మట్టి ఏదైతే ఉందో గోదావరిని అంటే ఈ పంచభూతాల్లో ఆపే శక్తి ఎవరికి రాకపోతే
కూటమి నేతలు అయితే మాత్రం మేము ఆపగలమంటూ కూడా పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా నామకా పర్మిషన్లు చెప్పడంతో అయితే ఎవరైతే ఇంటి దొంగ యేసుడు కూడా పట్టుకునే చందాల్లో అయితే మాత్రం ప్రభుత్వ పనితీరుపై కూడా అటు పైన ఎవరైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా మన ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఒక పక్క చెప్పుతుంటే ఈ యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చిన్నపాటి నాయకులంటూ కూడా చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు చేతులు మార్చుకుంటూ కూడా ఈ రోజు ఏదైతే చివరికి ఎక్కడెక్కడో ఉన్న కొండలు పిణియేస్తున్నారని చెప్పేసి మనం ఇప్పుడు దాకా చెప్పుకోవచ్చు. బీఆర్కే న్యూస్ ద్వారా కూడా ఎక్స్క్లూజివ్ అయితే చూపించుకోవచ్చు. కానీ ఈ రోజు చివరికి గోదావరి పూర్తిగా పంచభూతాలను కూడా శక్తి మాకు ఉంది అన్నట్టుగా ఈ రోజు చూస్తున్నా ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఆ గోదావరి తల్లిని గలగలగల పాడుతూ తను ఏదైతే ఆటలాడుతుందో ఆ గోదావరి తల్లిని పూర్తిగా ఇక్కడ నీరుతో ఆపేశారు. ఆ నీరు అక్కడ వరకే ఉండిపోవడంతో పూర్తిగా పాయలంటే ఈ ప్రపంచాన్ని సృష్టించే విధంగా ఉంది. పర్యావరణాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉందని చెప్పేసి అలాగే గ్రామాల్లో కూడా ఈ నది కోతకు గురైతే రేపొద్దున గట్టులు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో గట్టులు బలపడి తర్వాత ఊరు గ్రామాలని కూడా ముంచెచ్చే ప్రయత్నం ఉంది. ఒక ప్రయత్నంలో గోదావరి ఉగ్రకోపం దాల్చిందంటే తర్వాత గ్రామాలే కొట్టుకుపోతాయి అని చెప్పేసి కూడా ప్రజలైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి విజువల్స్ లో చూసినట్లయితే నీరు ఎదురుకెళ్ళడం లేదు. గోదావరి అంతా కూడా ఎంతో సంతోషంగా కూడా ఇక్కడ ఆ కలకల్లాడుతూ ఉండే గోదావరిని ఈ రోజు అడ్డంగా మయ్యాన్ని ఇక్కడ గట్టు వేయడంతో అటు తోరలు వేస్తామంటున్నారు. తోరలు వేసినప్పుడు నీరు ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్ళగలదు, ఒక దిక్కున ఒక తోర వేస్తే సరిపోతుందా అని చెప్పేసి కూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమి చూసుకున్నా సరే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న ఒక విషయమే. వాళ్ళు బిజినెస్లు చేసుకుంటూ కోట్లాది రూపాయలు ధనార్జన చేసుకుంటూ ఈ రోజు ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ జరిగిన అదే విధానాన్ని వాళ్ళు చేసినప్పుడు మీరేం చేస్తారు అంటే వాళ్ళు చేస్తే మీరు కూడా చెయ్యాలా? ప్రజలు ఎందుకు పట్టం కట్టారు ప్రభుత్వానికి? గతంలో మోసపోయాము, రైతులు గతంలో మోసపోయారు, అదే విధంగా ఈ రోజు ప్రజలు కూడా మోసపోయామా అన్న త్వరలోనే మళ్ళీ కోర్టులు ప్రభుత్వంలో తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇదే అరాచకాలు చేస్తే వారు ఏ విధంగా చెప్పుకుంటారు? సమాజానికి ఏం చెబుతారా అని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు కూడా ఈ రోజు చెప్తున్న ముక్కును వేరేసుకున్న పరిస్థితుంది. ఎందుకంటే ప్రజలైతే మాత్రం చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ యొక్క నోటితో సమాధానం చెప్పినప్పుడు అదే రోజుల్లో ఎవరైతే గతంలో చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలు చూసుకున్నా ఈ రోజు కూటమి నేత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా కొనసాగుతుంటే ప్రత్యేకంగా చెప్పదలకి ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఎంత సుందరీకరణంగా ఉన్న గోదావరి అలా రెపరెపలాడుతూ కూడా గోదావరి తల్లి అయితే పూర్తిగా కూడా రాజమహేంద్రవరానికి ఏదైతే కారాపడ గోదావరిని అయితే పూర్తిగా తూర్పు గోదావరి జిల్లా వాసులు అయితే మాత్రం ఆ గోదావరి తల్లి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజు ఈ గోదావరి తల్లిని ఈ విధంగా గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ ఇసుక మాఫియా బరాబాబులు చేస్తున్న అరాచకాలపై అయితే మాత్రం అధికారులు ఎందుకు కన్నెత్తి చూడలేకపోతున్నారు, నీరెత్తులు వ్యవస్థదారుని కూడా చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా మన బీఆర్కే న్యూస్ లో ఎన్నో విషయాల్లో అయితే మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చూపించడం జరిగింది. అదే విధంగా ఏం జరుగుతుందనే విషయాన్ని ఇసుక మాఫియా కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, అధికారులు చేస్తున్న అరాచకాల్లో అయితే మాత్రం పూర్తిగా ఎండగట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ మేము చెప్తున్నాం ప్రజలకి ఇబ్బందులు లేకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఈ చేస్తున్న వ్యాపారాల పట్ల కానివ్వండి, ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల్ని అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు, అధికారులు ఎందుకు నమ్మక నిరసన చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో అధికారుల బాధ్యత ఇందులో ఉందా, అధికారుల పాత్ర ఇందులో ఉందా? అధికారుల పాత్ర ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సై అంటే సై అంటూ కూడా చిన్న తరహాలో ఉన్నవారు ఈ రోజు ఏదైతే సైకిల్ మీద తిరిగేవాడు ఒక వారం పోయిన తర్వాత బెంజ్ కారులో తిరుగుతున్నారంటే అక్రమ సంపాదన అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా సామాన్యంగా ఉన్నవాడు సామాన్యంగా ఉండిపోతున్నాడు తప్ప ఈ అక్రమ సంపాదన ద్వారా, ఇసుక మాఫియా ద్వారా, మట్టి మాఫియా ద్వారా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ భూముల్ని పట్టుబడుతున్నారు. అధికారుల పాత్ర ఉంది. అధికారులు మాటల్లో చెప్తున్నారు తప్ప చేతల్లో లేని పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వంలో కూడా నాయకులు చాలా వరకు కూడా మేము అన్నింటినీ పరిష్కరిస్తాం, దేన్ని సహించు అన్నప్పుడు ఈ రోజు నిదర్శనంగా చేస్తున్న ఏదైతే గోదావరి అమ్మ నది ఒడ్డున ఏదైతే ఉందో గోదావరి అమ్మ నదిని ఎవరైతే గొంతుకు నొక్కి ఈ విధంగా గ్రావిల బాట వేసి పూర్తిగా దర్జాగా ఎక్కడో అల్లంత దూరాన్ని కనబడుతున్న జేసీపీలు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క జేసీపీలు అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయి.
అక్కడికి వెళ్ళాలంటే ఇంచుమించుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా మనం ఇసుకే బీఆర్కే న్యూస్ ద్వారా చెప్తున్నా ఈ రోజు స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ బీఆర్కేని ఆశ్రయించి వారు చెప్పడం జరిగింది. బీఆర్కే ద్వారా కూడా మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని బీఆర్కే ప్రజలు ఆశ్రయించారు. మా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క దుమ్ముతో నాశనం అయిపోతున్నాయి. మా చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఏదైతే అనారోగ్యాలతో మంచాన పడుతున్నారు. ఎవరైతే ఈ యొక్క ఇసుక మాఫియా ఉన్నారో వారు ధనార్జన లాభం కోసం చూస్తున్నారు తప్ప బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఇన్ని పత్రికల్లో కానివ్వండి మీ బీఆర్కే ద్వారా ఎంతో మేము చూస్తున్నామని చెప్పేసి ఈ రోజు స్థానికులు అయితే మాత్రం మనం ఆశ్రయించడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే విజయవాడ ఇంకా ఏదైతే వస్తుంది ట్రాక్టర్ మీద వస్తున్న కొబ్బరి మట్టలతో పూర్తి స్థాయిలో ర్యాంప్ ఏదైతే సరి చేయడానికి అయితే మాత్రం ట్రాక్టర్ల మీద కొబ్బరి మట్టలు తీసుకెళ్తున్నారు. ఎక్కడికెక్కడ చూసినా సరే గోదావరి తల్లిని పూర్తిగా కూడా ర్యాంప్ వేస్తున్నారు. తగ్గేదే లేదంటూ ఎవరు వస్తారో చూసుకుందాము, ఏమవుతుందో చూసుకుందాము, తగ్గేదే లేదంటూ కూడా ఈ రోజు యొక్క ఏదైతే సీతానగరం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మునికోడులో ఉన్న యొక్క గోదావరి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఇసుక ర్యాంపులు అయితే మాత్రం మనం బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ప్రజలందరికీ చూపించడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ బట్టు విషయంలో కానివ్వండి ఇసుక విషయంలో కానివ్వండి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితే మాత్రం ఏదైనా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి చేరినా సరే ఎందుకు అధికారులు నిర్లక్ష్య వైఖరి వేస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇటువంటి ఎప్పుడైనా కూడా మనం ఇసుక కొండలకి దిగొట్టడం జరిగింది, ఇసుక తవ్వేయడం జరిగిందని చూస్తాం. కానీ ఈ రోజు యొక్క గోదావరిని ఈ విధంగా కూడా కప్పేయడంతో పాటు పూర్తిగా బాహ్య ప్రపంచంలో తెలిసే విధంగా ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటున్నారు. ఎస్ కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కబ్జాదారులు కానివ్వండి, భూ కబ్జాదారులు కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, ప్రతి ఒక్కరు కొండలు కొల్లగొడేస్తున్నారు. కానీ ఈ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఏదైతే మునిపోడని గ్రామంలో అయితే మాత్రం ఈ విధంగా చేయడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కులు వేలేసుకుంటున్నారు. అది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రస్తుతం దీనిపై దృష్టి పెట్టి దీని వెంటనే అరికెట్టి ఏదైతే పర్యావరణానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో పర్యావరణ నాశనం కాకుండా గోదావరి ప్రాంతాల్లో నది తీరాన గండి కొట్టకుండా గ్రామాలకు ముంపు రాకుండా ఇటువంటి గోదావరి నీళ్ళ అరికట్టేయడంతో ఈ ప్రజలందరూ కూడా ఇప్పటికే అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా దీనిపై కన్నెత్తి చూడకుండా కనీసం ఇక్కడ కూడా ఎవరు కూడా నమ్మక నీరెత్తులు వ్యవహరిస్తున్న అధికార తీరుపై కూడా ప్రజలందరూ ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికే అది ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో రోడ్లపై కూడా ఈ లారీలాపి ఏదైతే ఉన్నారో ఉద్యమాలు కూడా చేసే ప్రయత్నం ఉంది. దీనికి సంబంధించిన కొంతమంది కూటమి నేతలు కూడా ముఖ్యంగా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏది చూసుకున్నా సరే అటు రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కార్యక్రమం ఉన్నా సరే పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ యొక్క అవినీతి అక్రమాలపై అయితే మాత్రం పూర్తిగా కూడా ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బొత్తుల బలరామకృష్ణ గారి పేరు చెప్పుకుని ఇక్కడ కొంతమంది చేస్తున్న అరాచకాలు ఇప్పటికే ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది అంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వారు కొనసాగిలో జరుగుతున్న వీటి వెంటనే కూడా అరికెత్తే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే ఇంత ఎవరైతే సీతానగరం మండలంలో మునికోడలు ఇంత అక్రమంగా జరుగుతున్న ఇసుక మాఫియా చూస్తుంటే మనం చూడొచ్చు. చల్లంత దూరం ఏదైతే ఉందో పూర్తిగా కూడా తీసుకెళ్ళి ఇంకా రాంపు ఎంత ఎక్కువ గోదావరి ఉందో కూడా గోదావరి తల్లిని అడ్డుకట్ట వేసి వారి ధనాలాభర్జన కోసం అయితే మాత్రం ఇసుకను తరలించుకుపోయే ప్రయత్నం అయితే ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా బెదిరింపులు వచ్చినా సరే పిఆర్సీ కూడా పూర్తి స్థాయిలో తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కూడా ఈ యొక్క అంశాలపై పూర్తిగా కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం పూర్తిగా చూపించడం జరిగింది. తప్పు చేసిన వారిని అధికారులు శిక్షించడం మానేసి వారి కబంధాస్తాలు బందీలుగా అయిపోయి నెలవారికి మామూలుగా చేతులు మాపడంతో ఇప్పటికీ కూడా అధికారులు వస్తున్నారు, తూతీ మంత్రంగా చూసుకెళ్లిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా అధికారులు దీని మీద చర్యలు తీసుకున్నట్లు కానీ ఈ ఏదైతే విజిలెన్స్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఎక్కడా కూడా దీనిపై చర్యలు తీసుకునే దాఖలు అయితే కనపడడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు మనం బీఆర్కే న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నవారు బీఆర్కేను ఆశ్రయించడంతో ఈ రోజు బీఆర్కే ప్రతినిధులు అంత టీం అంతా కూడా ఈ రోజు ఎక్కడైతే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికోడల్లో ఏదైతే గోదావరి అడ్డుకట్ట వేసిన ప్రాంతానికి అయితే మొత్తం రావడం జరిగింది. Right. Thank you, Ashok. Thank you for the update.